ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గ విభేదాలు ఉన్నాయి, అనేక వివాదాలను కూడా మనం చూస్తున్నాం అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో. ఇంతకు మీది ఏ వర్గం కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు? నాది కాంగ్రెస్ వర్గం అండి. నాకు ఏ వర్గాలు లేవు. నాది ప్రజావర్గం. ప్రజల సమస్యల మీద కొట్లాడతాం. అందరు నాయకులను కలుపుకొనే పోతున్నాను. నేను ఏ నాయకునికి వ్యతిరేకం కాదు, ఏ నాయకునికి ప్రతికూలం అనుకూలం కాదు. ఏదో మీరు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గానికి మాత్రమే పనిచేస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది. బీసీ నాయకుని బీసీకి మించిన వర్గం ఉంటుందా అండి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు బీసీకి మించిన వర్గం ఉంటుందా? ఇంకే వర్గం ఉంది? ఇప్పుడు మా నాయకుడు బీసీ నాయకుడే, ఇన్ఛార్జు మధుయాష్కి గారు. ఇంకేం వర్గం ఉంది అక్కడ? ఇంకా వర్గాలు అనేవి లేవు, అందరు ఉన్నారు, అందరిని కలుపుకొని పోతున్నాం. అదే కాన్స్టిట్యున్సీలో మాకు శివచంద్ర రెడ్డి గారు ఉన్నారు, మా స్టేట్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్. ఆయన కూడా కలుపుకొని పోతాం. ఎందుకంటే ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు అందరిని కలుపుకొని పోవాలి. మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని కలుపుకొని పోతున్నాం. మాకు ఇంకా వర్గాలు ఏమున్నాయండి? వర్గాలతో అసలు ఇవేంటంటే బయట బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏంటంటే సృష్టిస్తారు. ఎందుకంటే జస్ట్ ప్రజలని డైనమాలో పడేయడం. కానీ వాస్తవానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో వినోద్ యాదవ్ గారు మధుయాష్కి గారికి దూరంగా ఉన్నాడు అనే విషయం వాస్తవం కాదా? అది అంతా తప్పండి. ఏంటంటే కొంతమంది విష ప్రచారం. ఎంతసేపు ఇప్పుడు బీసీ నాయకుడినండి, నన్ను కాకపోతే ఇంకోరిని సపోర్ట్ చేస్తారు. మదన్న తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన నాయకుడు, పార్లమెంట్లో గలం విప్పిన నాయకుడు మదన్నను మించిన నాయకుడిని నన్ను చూపించండి. ఎందుకు అవన్నీ తప్పుడు సంకేతాలు, తప్పుడు మాటలు అవన్నీ? మదన్న ఇప్పుడు మీకేమైనా ఉందా? మదన్న నేను రైవల్రీ ఉంది. ఎందుకో మీ మాటలు చూస్తుంటే నాకు మధుయాష్కి గారిని జాకిలు పెట్టి లేపినట్టు, లేకపోతే మధుయాష్కి గారికి జోకుడు రాజకీయం చేసినట్టు అనిపిస్తుంది. ఈ జోకుడు రాజకీయాలు మాకు రావండి. నేను ఇప్పుడు కూడా చెప్పినా, నేను కింద కార్యకర్త స్థాయి నుంచి వచ్చినానండి. ఈ జోకుడు రాజకీయాలు చెప్పినాగా, పారాషూట్లు వేసుకొని రాలేదు నేను. ఎవరినో నేను జోకి నాయకుడిని అని చెప్పుకోలేదు. 100 పోస్టర్లు వేసుకొని నాయకుడిని కాలేదు. కింద కార్యకర్త స్థాయి నుంచి కష్టపడుకుంటూ వచ్చిన, బూత్ మెంబర్గా పని చేసుకుంటూ వచ్చిన నాయకుడు. మాట్లాడినారు పారాషూట్ నాయకులు అని. ఎవరు పారాషూట్ నాయకులు? ఎవరు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్పాలంటే నా దగ్గర మస్తు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇది సమయం కాదు. మనం ఎలా ప్రజాక్షేత్రంలో కొట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు విధి విధానాలు పెడతాను. ఎందుకంటే మనకి ఏ క్యాండిడేట్, ఇప్పుడు నేను క్యాండిడేట్ అని నాకు తెలుసు, అవతల క్యాండిడేట్లు వాళ్ళు డిసైడ్ కాలేక కొట్టుకుంటున్నారు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మా జిఎస్ఐ డివిజన్లో. నాయకులు కొట్టుకుంటారు, వాళ్ళ పార్టీ నాయకులు కొట్టుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ప్రజలకు అర్థం కాదా అండి? అంటే మీ పార్టీలో వాళ్ళు కొట్టుకోవట్లేదు, బీఆర్ఎస్ పార్టీలో కొట్టుకుంటారు. 100% మేము కొట్టుకోలే అండి. ఒక చిన్న ప్రూఫ్ చూపించండి, వీడియో ప్రూఫ్ మేము కొట్టుకున్నట్టు. ఏదైనా గల్లీలో కానీ చిన్న డిస్టర్బెన్స్ లేదండి. అందరు కలుపుకొని రాజకీయం చేసుకుంటున్నాము. మాకు అవసరం లేదు. ఎంతసేపు ఉన్నా ప్రజా సమస్యల మీద కొట్టాడాలి. రేపు పొద్దుగాల ఇన్ఛార్జ్ ఉన్నా ఎవరు, కాంగ్రెస్ పార్టీలో ఏ గొడవలు లేవు అంటారు. కాంగ్రెస్ పార్టీలో నేను నేరుగా అడుగుతున్నా, ఇదే మీ మన్సూరాబాద్ డివిజన్లో, ఇదే మీ జిఎస్ఐ డివిజన్లో ఒక 100 మందిని 200 మందిని గ్యాదరింగ్ చేసి మధుయాష్కి తోటి ఒక కార్యక్రమం చేసే సత్తా, దమ్ము వినోద్ యాదవ్కి ఉందా అంటే ఏం చెప్తావు? 200% ఉందండి. తప్పేముంది? మా నాయకుడిని ఖచ్చితంగా చేస్తామండి. రానున్న రోజులలో ఇంకా ఉధృతంగా పనిచేస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ని ఎంచుకుంది, జనాలు కాంగ్రెస్ని ఎంచుకున్నారు. ఇంకోటి మా దగ్గర వచ్చేసరికి ఏమైపోయిందంటే, మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, మా ఎక్స్ కార్పొరేటర్ గారు మొన్న మాజీ అయిన వారు బీజేపీ నుంచి ఉన్నారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద కొట్లాడాలి అని అంటే అపోజిషన్లో ఉండి కొట్లాడతారు ఎవరన్నా. వాళ్ళకి ఆల్రెడీ పవర్ ఉందండి. పవర్ ఉన్నప్పుడు పనులు చేయాలి, మాటలు కాదు. ఇప్పుడు ఒకరు వచ్చి, ఇప్పుడు బండ్ల కూడా చెరువు ఇష్యూ ఉందండి. అంటే నేను ఈ కాన్సెప్ట్ మాట్లాడలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకురు. అరే అది మహోన్నత ప్రాజెక్ట్ అది. అంటే వాళ్ళు అనుకున్న దృష్టిలో రెయిన్ వాటర్ వల్ల అప్పుడు సమస్యలు వస్తే బీజేపీ కోట్లు చీలినందువల్ల సరే ఆ హుటాహుటిన అప్పుడు పోయినసారి ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ప్రతిపాదన చేసి చెరువులకు అనుసంధానం చేసుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయినారు. గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే అట్లాంటి ఐడియా రావడం చాలా మంచి.